ఒక క్షణం ఊహించుకోండి. మీరు ఉదయం నిద్రలేచేసరికి పచ్చని చెట్లన్నీ కాలి బూడిదైపోయాయి. మీరు రోజూ త్రాగే నీరు చేదుగా విషంగా మారిపోయింది. సముద్రాలు రక్తంతో నిండిపోయాయి. మరియు సూర్యుని వెలుగు సగానికి తగ్గిపోయి లోకమంతా చీకటి కమ్ముకుంది. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీ కాదు, రేపు జరగబోయే వాస్తవం. మనిషి బ్రతకడానికి దేవుడు ఏర్పాటు చేసిన లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అనగా ప్రకృతిని దేవుడు ఒక్కొక్కటిగా ఎలా తొలగించబోతున్నాడో ఈరోజు మనం చూడబోతున్నాం. అందరికీ వందనాలు. డైలీ బైబిల్ స్టడీ 17వ రోజుకు మీకు స్వాగతం. నిన్న డే 16లో పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దం ఆవరించడం మనం చూశాం. దేవుని ప్రజల ప్రార్థనలు అగ్ని రూపంలో భూమి మీద పడ్డాయి. దాని కంటిన్యూయేషన్ ఈరోజు మన పాఠం. ఈరోజు డే 17లో మనం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6 నుండి 13 వచనాలు, రెవల్యూషన్ 8:6-13 చూడబోతున్నాం. ఆ 7 దేవదూతలు తమ చేతుల్లో ఉన్న బూరలను ఊదడానికి సిద్ధమయ్యారు. మొదటి 4 బూరలు నేరుగా భూమి యొక్క ఎకాలజీ అనగా పర్యావరణం మీద దాడి చేస్తాయి. 7వ వచనం చూడండి. మొదటి దూత బూర ఊదాడు. వెంటనే ఏం జరిగింది? రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియూ పుట్టి భూమి మీద పడవేయబడెను. పాత నిబంధనలో ఐగుప్తు దేశం మీద దేవుడు ఇలాగే అగ్నితో కూడిన వడగండ్లను కురిపించాడు. కాని ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా జరగబోతోంది. దీని రిజల్ట్ ఏంటి? భూమిలో 3వ వంతు కాలిపోయెను, చెట్లలో 3వ వంతును కాలిపోయెను, పచ్చని గడ్డి అంతయూ కాలిపోయెను. మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఇచ్చే చెట్లు, మనం తినడానికి ఆహారమిచ్చే పంట పొలాలు భూమి మీద 3వ వంతు క్షణాల్లో బూడిదైపోతాయి. పచ్చని గడ్డి అంతా కాలిపోతే పశువులకు మాత ఉండదు. అంటే భూమి మీద వ్యవసాయం మరియు ఫుడ్ సప్లై పూర్తిగా నాశనమవుతుంది. ఇప్పుడు 8వ వచనం. 2వ దూత బూర ఊదాడు. మొదటి బూర భూమిని నాశనం చేస్తే 2వ బూర సముద్రాన్ని నాశనం చేస్తోంది. అగ్నిచేత కాలుచున్న ఒక పెద్ద కొండ సముద్రములో పడవేయబడినట్టు ఆయను. ఇదొక అతిపెద్ద ఉల్కా లేదా గ్రహశకలమై ఉండొచ్చు. అది ఆకాశం నుండి మండుతూ వచ్చి సముద్రంలో పడింది. దీని రిజల్ట్ ఏంటి? సముద్రములో 3వ వంతు రక్తమాయెను. సముద్రములో ప్రాణముగల సృష్టములలో 3వ భాగము చచ్చిపోయెను. ఓడలలో 3వ వంతు నాశనమాయెను. ఊహించండి, సముద్రంలో ఉన్న కోట్ల కొలది చేపలు, తిమింగలాలు చనిపోయి కుళ్ళిపోతే ఆ వాసన ఎలా ఉంటుంది? అంతేకాదు, సముద్ర వ్యాపారం దెబ్బతింటుంది. 3వ వంతు కార్గో ఓడలు, నేవీ షిప్సు సునామీల వల్ల మునిగిపోతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇప్పుడు 10వ వచనం. 3వ దూత బూర ఊదాడు. అప్పుడు దీపము వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల మీదనూ నీటి బుగ్గల మీదనూ పడెను. 2వ బూర ఉప్పునీటిని నాశనం చేస్తే ఈ 3వ బూర మంచినీటిని నాశనం చేస్తోంది. ఆ నక్షత్రానికి ఒక పేరుంది. దాని పేరు మాచిపత్రి, అంటే చేదు అని అర్థం. దీనివల్ల మంచినీరులో 3వ వంతు విషంగా చేదుగా మారిపోయింది. ఆ నీరు త్రాగి ఎంతోమంది మనుషులు చనిపోయారు. ఈరోజు మనం మినరల్ వాటర్ కోసం, స్వచ్ఛమైన నీటి కోసం ఎంత కష్టపడుతున్నామో చూస్తున్నాం. ఆ రోజు మనిషి గుక్కడు మంచినీళ్ల కోసం తల్లడిల్లిపోతాడు. ఇప్పుడు 12వ వచనం. 4వ దూత బూర ఊదాడు. ఇప్పటివరకు నేల, సముద్రం, త్రాగునీరు నాశనమయ్యాయి. ఇప్పుడు దేవుడు ఆకాశం వైపు చెయ్యెత్తాడు. సూర్యునిలో 3వ భాగమును, చంద్రునిలో 3వ భాగమును, నక్షత్రములలో 3వ భాగమును కొట్టబడెను. దీనివల్ల ఏమైంది? పగటి వెలుగులో 3వ వంతు తగ్గిపోయింది. రాత్రి కూడా చీకటిగా మారిపోయింది. సూర్యరశ్మి తగ్గిపోతే భూమి మీద వాతావరణం మొత్తం మారిపోతుంది. ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఐస్ యుగం లాంటి పరిస్థితులు వచ్చొచ్చు. మిగిలిన పంటలు కూడా ఎదగవు. ఒకసారి ఈ 4 బూరలను గమనించండి. దేవుడు ఎందుకు సరిగ్గా ప్రకృతి మీదే దాడి చేస్తున్నాడు? ఎందుకంటే మనిషి దేవుణ్ణి వదిలేసి సృష్టిని పూజిస్తున్నాడు. మా సైన్స్ మమ్మల్ని కాపాడుతుంది, మా వ్యవసాయం మాకు ఆకలి తీరుస్తుంది, నేచర్ మా దేవుడు అని గర్వపడుతున్నాడు. అందుకే దేవుడు ఆ సపోర్ట్ సిస్టమ్ని కొద్దిగా కట్ చేస్తున్నాడు. ఇక్కడ అన్నీ 3వ భాగం నాశనమయ్యాయి. అంటే దేవుడు పూర్తిగా నాశనం చెయ్యలేదు, కేవలం మారుమనసు పొందడానికి ఒక అవకాశమిస్తున్నాడు. కాని ఈ 4 బూరలకే లోకం వణికిపోతుంటే
13వ వచనంలో ఒక భయంకరమైన వార్నింగ్ వినిపిస్తోంది. యోహాను చూస్తుండగా ఆకాశమధ్యంలో ఒక పక్షిరాజు ఎగురుతూ గొప్ప శబ్దంతో ఇలా అరుస్తోంది, భూనివాసులకు అయ్యో అయ్యో అయ్యో! 3 దేవదూతలు ఊదబోవు బూరల శబ్దములు ఇంకనూ రానయున్నవి. గమనించండి, ప్రకృతి నాశనం కావడమనేది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే. ఇప్పటివరకు జరిగిన 4 బూరలు భౌతికమైనవి, కాని రాబోయే ఆ 3 బూరలు ఆత్మీయమైనవి మరియు రాక్షసమైనవి. పాతాళం యొక్క తలుపులు తెరచుకోబోతున్నాయి. సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠం, మనం ఆధారపడుతున్న ఈ ప్రకృతి గాని, టెక్నాలజీ గాని, మన బ్యాంక్ బ్యాలెన్స్ గాని శాశ్వతం కాదు. దేవుడు తలచుకుంటే నిమిషాల్లో వాటిని ఆర్పేయగలడు. మన నమ్మకం, మన భద్రత ఆ సృష్టికర్త మీద ఉండాలి కాని సృష్టి మీద కాదు. రేపు డే 18లో ఆ 5వ దూత బూర ఊదబోతున్నాడు. అదే మొదటి అయ్యో. ఆకాశం నుండి ఒక నక్షత్రం భూమి మీద పడుతుంది. అతనికి అగాధ జలము యొక్క తాళపు చెవ్వి ఇవ్వబడుతుంది. ఆ పాతాళం గుంటలో నుండి పొగతో పాటు భయంకరమైన మిడతలు పైకి వస్తాయి. అవి మామూలు మిడతలు కాదు, వాటికి తేలుకొండి ఉంటుంది. అవి మనుషులను ఎలా హింసిస్తాయో రేపు మనం చూద్దాం. ఈ స్టడీని అస్సలు మిస్ అవ్వద్దు. దేవుడు మీ ఆత్మీయ కళ్లను తెరపించునుగాక. ఆమేన్. మొదటి బూరతో వగండ్లు అగ్ని రక్తమురాలెను. భూమిలో 3వ వంతు కాలి బూడిదయ్యెను. రెండవ బూరతో మహాకొండ సముద్రాన పడెను. నీటిలో 3వ వంతు రక్తముగా మారెను. 3వ బూరతో ఆకాశం నుండి చెదు నక్షత్రం రాలెను. 4వ బూరతో సూర్యచంద్రులు పగలు రాత్రి చీకటాయెను. రాజ రాజ రాజా సర్వాధికారి నీవే, దేవ 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 న్యాయాధిపతివి నీవే. నీ తీర్పులు సత్యములు మహాభయంకరములు. రాజ రాజ రాజా సర్వాధికారి నీవే, దేవ 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 న్యాయాధిపతివి నీవే. Strength in grace. It's all about Jesus.